ಸೂರ್ಯಮಂಗಲತ್ತಮ್ಮ ಬಗಳಾಮುಖಿ జై జగన్మాతా బగళాముఖి. ఓం క్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వ అభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ. జీవితపు వసంతకాలం ఏది తెలుసా మీకు? కొందరి మాటల్లో చెప్పాలంటే జీవిత వసంతకాలం అనేది చిన్నతనం మాత్రమే, పిల్లలుగా ఉన్న కాలం మాత్రమే, చదువుకున్న రోజులే అని చెబుతారు. ఆ విధంగా చాలామంది చెప్పడం విన్నాను. కానీ ఆ మాట నిజం కాదు. ఎందుకంటే జీవితంలోని ఆ తక్కువ కాలంలో పిల్లలుగా ఉన్నప్పుడు మనకి స్వాతంత్రం లేదు, ఫ్రీడమ్ ఉండదు. అమ్మ నాన్న కంట్రోల్ చేస్తారు, టీచర్స్ కంట్రోల్ చేస్తారు. మన ఇష్ట ప్రకారం ఏదీ చేయలేం. వాళ్ళు చెప్పినట్టే మన జీవితం మనం జీవించాలి. అక్కడ ఫ్రీడమ్ ఉండదు. వయసు అయినప్పుడే అది అవస్థ ఉంటుంది. వయసు అయినప్పుడు, పిల్లలుగా ఉన్నప్పుడు పేరెంట్స్ కంట్రోల్, వయసు అయినప్పుడు పిల్లలు కంట్రోల్. వాళ్ళు చెప్పినట్టే జీవించాలి, వాళ్ళు చెప్పినట్టే వినాలి. ఈ రెండు కాలాల్లోనూ పిల్లలుగా ఉన్నప్పుడు, వయసు అయినప్పుడు మనకి స్వాతంత్ర్యం లేదు. మరి ఫ్రీడమ్ ఉండేదెప్పుడు? చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకుని స్వయంగా సంపాదించేటప్పుడు ఆ యవ్వన కాలంలో ఫ్రీడమ్ దొరుకుతుంది. సొంతంగా సంపాదిస్తాం, ఏం కావాలో కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. కాబట్టి జీవితంలో వసంతం అనేది యవ్వన కాలం మాత్రమే. జీవితాన్ని ఆస్వాదించాల్సిన కాలమే ఈ యవ్వన కాలం. కాబట్టి జీవితపు వసంతం అని యవ్వనాన్ని చెప్పాను. కానీ జీవితపు వసంతకాలం అని చెప్పబడిన యవ్వన కాలంలో చాలా వరకు యువతరం నరకం లాంటి జీవితం జీవిస్తోంది. వీళ్లల్లో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలున్నారు. నరక జీవితం అని చెప్పినప్పుడే తెలుస్తుంది. జీవితంలో కష్టాలు, నష్టాలు మాత్రమే అధికంగా ఉంటాయని అర్థం. ఇది ఆరోగ్య సమస్య వల్ల కాదు, అలవాట్ల వల్ల కాదు, వేరేమిటో కష్టం. లైఫ్ పార్ట్నర్గా వచ్చిన అమ్మాయో అబ్బాయో వల్ల వచ్చిన కష్టం. జీవితంలో లైఫ్ పార్ట్నర్గా వస్తారు కదా, అంటే పెళ్లి చేసుకోవడం ద్వారా భార్య, భర్త ఈ ఇద్దరూ ఒక్కటిగా జీవించే సమయంలో వచ్చే కష్టం. లైఫ్ ఎంజాయ్ చేయడమే వీలు కాదు, అంతా ట్రాజడీగా ఉంటుంది. పురుషుడు వల్ల స్త్రీకి, స్త్రీ వల్ల పురుషుడికి కష్టం. దీనికి కారణం ఏమిటంటే పరస్పరం పొంతన లేకపోవడమే దీనికి కారణం. కొందరు చెబుతుంటారు, అంటే ఇతర మతాల్లోని వారు చెబుతూ ఉంటారు, మేము పొంతన ఏదీ చూడకుండానే పెళ్లి చేసుకున్నాం, మేము బాగానే ఉన్నాం. హిందూ మతంలో పొంతన చూసి పెళ్లి చేసినప్పటికీ చాలామంది విడాకుల కోసం కోర్టులు, కేసులు అని తిరుగుతున్నారు. డివోర్స్ కేసులతో సంవత్సరాలుగా తిప్పలు పడుతున్నారు. కొందరు కష్టపడుతూ జీవిస్తున్నారు. మరి పొంతన చూడడం వల్ల లాభం ఏముందంటుంటారు? ఇది పొంతన చూస్తున్నా కొంతమంది జ్యోతిష్యుల తప్పే తప్ప ఆస్ట్రాలజీ తప్పు కాదు, జాతకం తప్పు కాదు, జ్యోతిషం తప్పు కాదు. చాలామంది జాతకం చూసి పొంతన చూసే సమయంలో ఏం చేస్తారంటే, ఇప్పుడంతా అన్ని పంచాంగాల్లోనూ పొంతన ఇచ్చేశారు. వివాహ పొంతన అనే పేరుతో ఉంటుంది, మాంగళ్య పొంతన అని ఇచ్చి ఉంటారు. అందులో ముఖ్యంగా 10 పొంతనాలు.
ఆ 10 పొంతనాలు రాశి పొంతనం, రాశి అధిపతి పొంతనం, వస్య పొంతనం, మహేంద్ర పొంతనం, దీన పొంతనం, సాహిత్య పొంతనం అని 10 ఉంటాయి. ఇవి చూసేసి 8 పొంతనం ఉంది, 10 పొంతనం ఉంది. కొందరైతే పర్సెంటేజ్‌ల్లో చెప్తారు. 80% ఉంది, 90% ఉంది లాంటిది చెబుతారు. కానీ అది పొంతన చూసే సరైన పద్ధతి కాదు. జాతకంలో ఎలాంటి దోషాలు లేనప్పుడు మాత్రమే ఆ పొంతన చూడాలి. అమ్మాయి జాతకంలోనూ, అబ్బాయి జాతకంలోనూ ఎలాంటి దోషాలు లేనప్పుడే ఆ నక్షత్ర పొంతన చూడొచ్చు. జాతకాల్లో దోషం ఉంటే ఆ నక్షత్ర పొంతనలో 10 పొంతనాలు ఉన్నప్పటికీ ఈ ప్లానెటరీ పొంతన సరిగ్గా లేకపోతే ఆ పెళ్లి చేయకూడదని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఎందువల్ల వాళ్ళ జీవితంలోని ఆ వసంతం చిగురించడం లేదో, ట్రాజడీగా ఉందంటే, ఆ వ్యక్తితో చేరిన పురుషుడితో జతైన, స్త్రీతో జతైన ఆ జంట లైఫ్ పార్ట్నర్ వల్ల శుభం లేకపోవడమే. ఆ చేరిక శుభంగా ఉండాలంటే సరైన పొంతన కలిగిన వారిని ఎంచుకోవాలి. ఈ నక్షత్ర పొంతన అనేది ఎలాగంటే, మీకోసం ఒక ఉదాహరణ చెబుతాను. మీరు రాహుకాలం చూస్తారు కదా! ఎక్కడైనా వెళ్ళేటప్పుడు 80% మంది చూస్తారు. ఈరోజు ఆదివారం 4:30, 6 రాహుకాలం. నైట్ కూడా 4:30, 6 రాహుకాలం. సోమవారం 7:30, 9 ఉదయం 7:30, 9 రాహుకాలం. ఈ 7:30, 9 రాహుకాలం అనేది సూర్యుడు 6 గంటలకి ఉదయిస్తే మాత్రమే, బాగా గమనించండి. సూర్యుడు 6 గంటలకి ఉదయించినప్పుడు మాత్రమే ఆ రోజు 7:30, 9 రాహుకాలం. సూర్యుడు ఎప్పుడు 6 గంటలకే ఉదయిస్తున్నాడా? మీరు రోజువారీ పంచాంగం ఇలా చూస్తారే, రోజు చించేసి క్యాలెండర్‌లో డైలీ చాలామంది ఇళ్లలో మీరు చూస్తూ ఉంటారు కదా! అందులో చూడండి, సూర్య ఉదయం అని ఇచ్చి ఉంటారు. అందులో 6:45, 6:50, 6, 6:05, 6:15 ఇలా అనేక సమయాలు ఇచ్చి ఉంటారు. దాన్ని బట్టి మీకేం అర్థమవుతోంది? ప్రతిరోజు 6 గంటలకే సూర్యోదయం జరుగుతుంది. సూర్యోదయం సమయంలో వ్యత్యాసం ఉంటోంది. ఆ వ్యత్యాసాన్ని కాలిక్యులేషన్ చేసుకుని ఈ 7:30, 9 రాహుకాలం అని చెప్పబడిన దానిని మీరు కరెక్ట్ చేసుకోవాలి. 6:05కి సూర్యోదయం అంటే 5 నిమిషాలు ముందుకు వెళ్ళిపోయింది కదా! ముందుకు వెళ్ళింది. కాబట్టి 7:30, 9 అనే దానిని 7:35 నుండి 9:05 అని కరెక్ట్ చేసుకోవాలి. వెనక్కి వెళ్ళి ఉంటే దానికి తగిన విధంగా 7:30, 9 అని దానిని 7:25 నుండి 8:55 వరకు అనే విధంగా టైం కరెక్ట్ చేసుకోవాలి. ఇది ఎందుకు చెప్పానంటే, జాతక ప్రకారం ఏ దోషం లేకపోతే అంటే సూర్యోదయం 6 గంటలకే అయినప్పుడు ఈ రాహుకాలం అనేది కరెక్ట్ అనే విధంగానే జాతకంలో ఏ విధమైన ప్రాబ్లం లేదు. ఇద్దరికీ ఆ గ్రహస్థితి, గ్రహాలు అమరిక కరెక్ట్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఈ నక్షత్ర పొంతన పరిగణించాలి. ఆ విధంగా చూసి ఎంచుకోపోవడం వల్లే చాలామంది పెళ్లి చేసుకుని జీవితంలోని వసంతకాలం ఒక ట్రాజడీ కాలంగా అనుభవిస్తూ ఉన్నారు.